పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అందరూ, బీజేపీలో ఉన్నటువంటి వారు కూడా వారికి అన్ని స్థానాలు తగ్గించాలి, తగ్గిస్తే ఈయన స్పీడ్ తగ్గుతుందనేటువంటి భావంతో వాళ్ళు ఒక బటన్ నొక్కేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ రేపు రాబోయేటువంటి దాంట్లో ఉండేటువంటివి. ఇక బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గా నామకరణం చెందబోతుంది. ఎక్కడికైతే వేగంగా వెళ్ళారో మళ్ళీ అక్కడికి, అందుకని నిలబడి నీళ్లు తాగండి పరిగెత్తి పాలు తాగటం కంటే అని పెద్దవాళ్ళు చెప్తారు. అందుకని మరలా నిలబడి నీళ్లు తాగే దగ్గరికి వెనక్కి వచ్చేస్తారు. మళ్ళీ టీఆర్ఎస్గా నామకరణం జరిగిద్ది. ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ చుట్టూతా ఉన్నటువంటి ఈ వివాదాలన్నీ, లిక్కర్ వివాదం కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ వివాదం కావచ్చు, లేక ఇతర వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం పాటు వాళ్ళని వెంటాడుతూనే ఉంటాయి. అవి వెంటాడకపోతే వారు మిగిలినటువంటి అంశాలు వాళ్ళు యుద్ధం చేస్తారు. అందుకని వాళ్ళని వెంటాడే విధంగా వీటిని అక్కడ పెట్టి వాటిని కౌంటర్గా అటాక్ చేస్తూ ఉంటేనే అవి ఆగుతూ ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో ఖచ్చితంగా అది బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గా ఉండి ఏదైనా కానీ కొంత నష్టంతో కూడుకున్నటువంటి చర్యలే ఉంటాయి. వారు దాదాపు ఒక 5-6 స్థానాలు వస్తాయనేటువంటి అంచనా వేశారు. కానీ వాళ్ళకు వచ్చినటువంటి 39 సీట్లతో కనీసం ఒక 7 స్థానాలు 6 స్థానాలు వచ్చేటువంటి పరిస్థితి ఉండాలి. కానీ ఎన్నికల తరువాత వాళ్ళ పరిస్థితి చూస్తే, ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే 2 స్థానాలు వస్తాయనేటువంటి అభిప్రాయానికి ఎక్కువగా జరుగుతున్నటువంటి చర్చలు ఆ రకంగా ఉన్నాయి. కాబట్టి బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారి ఒక రాజకీయంగా ఎప్పుడూ లేనటువంటి ఒక పెను ప్రమాదాన్ని వాళ్ళు చూడబోతున్నారు. ఇక నా ప్రమాదంలో కనుక బీజేపీ కనుక బీఆర్ఎస్ని కనుక కబళించడం మొదలు పెడితే ఆటోమేటిక్గా కేడర్ అంతా అటు వెళ్ళిపోతే చాలా వీక్ పరిస్థితికి వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. బట్ అక్కడ ఉన్నటువంటి నాయకత్వం, ఎవరైతే కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వారి నాయకత్వంతో ఉన్నటువంటి బలంతో కొంత వాళ్ళు పార్టీని నిలబెట్టగలిగినటువంటి శక్తివంతులు. కాకపోతే వాళ్ళ శక్తి ఇటు ప్రభుత్వం శక్తి ముందు సరిపోతుందా సరిపోదా, ప్రజలు వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ పర్సనల్గా వాళ్ళ మీద ఉన్నటువంటి ఒక వ్యతిరేక భావన, అంటే వాళ్ళకి ఏమంటాం దాన్ని, అహంభావంతో కూడినటువంటి భావనతో ఉన్నారు అనేటువంటి భావన నుంచి ప్రజలు లేదు మామూలుగా ఉన్నారనే భావనతో వస్తారా అనేది చూడాలి. ఇవన్నీ కూడా కొంత జరగబోయేటువంటి ప్రక్రియలు. సరే, ఇక్కడ బీజేపీ పార్టీ ఎవరైతే ఈ గొడవలు ఈ కుట్లాట్లో బాగా జరిగి కాంగ్రెస్ పార్టీలో వీటన్నిటిని ఎంజాయ్ చేసి భవిష్యత్తులో అధికారం రావటం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తుంటారు. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా రాబోయేటువంటి రోజులలో ఇక్కడ పొలిటికల్ సినారియోని క్రియేట్ చేయడానికి వాళ్ళు ఎక్కువగా యుద్ధం చేస్తారు. ఎంపీ సీట్లలో కాంగ్రెస్ తర్వాత అత్యధిక స్థానాలు మరలా బీజేపీ గెలుచుకోవటం ద్వారా వాళ్ళు ఆ ఫైట్ని క్రియేట్ చేయడానికి సిద్ధమవుతారు. ఇక ఇది ఓవరాల్గా చూసినప్పుడు సరే, అభివృద్ధి గ్రోత్ అంటారా, హైదరాబాద్ అభివృద్ధిని ఎవరు ఆపేది కాదు, అది ఎవరు ఆపలేరు. సరే, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి కూడా వారు మళ్ళా ఎన్నికలు రావటం వాళ్ళ ఆ ప్లాన్లో ఉన్నారు. బట్ ఒక డెవలప్మెంట్ అనేది ఎప్పుడూ అది ఆ గ్రోత్ అలా కొనసాగుతూనే ఉంటుంది. సరే, క్రోధనామ సంవత్సరంలో తెలంగాణలో కూడా ఆగ్రహంతో కూడినటువంటి అంశాలు ఉంటాయి. జాగ్రత్తగా, అంటే మరలా ఇక్కడ కూడా చర్లపల్లి జైలు, తిహార్ జైలు ఈ కొంచెం బిజీగా ఉండేటువంటి ప్రమాదం ఉంది. అక్కడేమన్నా రాజమండ్రి జైలు, విశాఖ జైలు, కడప జైలు అక్కడ బిజీగా ఉంటాయి. ఇక్కడేమన్నా చర్లపల్లి జైలు, ఇంకోటి ఏదో ఉంది చెంచలగూడ జైలు, చర్లపల్లి జైలు, చెంచలగూడ జైలుతో పాటు తిహార్ జైలు కూడా బిజీగా ఉండేటువంటి అవకాశం ఉంది. బట్ అందుకని రాజకీయ నాయకులు ఎంత సంయమనంతో ఉంటే అంత మంచిది. అదేవిధంగా వీళ్ళతో పాటు పొలిటికల్ సిస్టంతో పాటు ముడిపడి ఉన్నటువంటి అంశాలు, ఇక మీడియా కూడా ఈ క్రోధనామ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఈపు విమానం మోత మోగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే పొలిటికల్ పార్టీస్ ఇప్పుడు ఎవరు కూడా మీడియాని వాళ్ళు వన్ సైడ్గా చూస్తున్నారు.
విమర్శలను సహించేటువంటి పరిస్థితులు లేరు. మంచిని మాత్రమే, అంటే వాళ్ళకి పాజిటివ్గా ఉంటేనే తీసుకుంటున్నారు. మనం ఒక 10 వార్తలు పాజిటివ్గా ఉండి ఒక విమర్శ చెప్పినా కానీ తట్టుకునేటువంటి పరిస్థితుల్లో పొలిటికల్ పార్టీస్ లేవు. వెంటనే ఒక ముద్ర వేయటం, ఒక ఎమ్మటే ఆ పొలిటికల్ పార్టీ నేతలు ఆ మీడియాల మీద ఒక విమర్శలు చేయటం, ఇష్టానుసారంగా మాట్లాడటం, జుగుప్సాకరంగా మాట్లాడి వాళ్ళ స్థాయి ఎలా తగ్గుంటుంది కాబట్టి మీడియా స్థాయిని కూడా తగ్గించి ఆ రొంపులోకి ఆ రొచ్చులోకి వీళ్ళను కూడా లాగి వాళ్ళు దీన్ని ఇబ్బంది పెట్టేటువంటి చర్యలకు కూడా చాలామంది పూనుకుంటారు కూడా, ఇంకా ఎక్కువ జరుగుద్ది. బట్ ఇటువంటి పరిణామాలలో మీడియాకు కూడా చాలా ప్రమాదం పొంచి ఉంది. అందుకని మీడియా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది.